1000కి పైగా పోస్టులు బ్యాక్లాగ్, మళ్ళీ బ్యాక్లాగ్ అని చెప్పేసి గురుకుల నియామకాల్లో గందరగోళం అని చెప్పేసి ఒకటి వార్త వేసింది. అయితే క్లియర్గా ప్రభుత్వం కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మనం మళ్ళీ చెప్తా ఉన్నాం, దీన్ని 100% ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ గురుకుల పోస్టులకు సంబంధించి మనం ఏవైతే నియామకాలు చేపడుతుందో ప్రభుత్వం నియామకాలు చేపడుతుంది, సంతోషం, వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ డిఎల్ నింపిన తర్వాత ఆ తర్వాత జేఎల్ నింపాలి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నింపిన తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్ నింపిన తర్వాత పీజీటీ నింపిన తర్వాత టీజీటీ, ఇట్లా నింపితే ప్రాబ్లం ఉండదు. అయితే టీజీటీ నింపిన తర్వాత పీజీటీ ఇట్లా నింపడం వల్ల ఏమవుతుందంటే పెద్ద జాబ్ వస్తే ఈ జాబ్ నుంచి ఇంకో జాబ్లోకి జంప్ అయిపోతున్నారు. ఒక్కొక్కరికి 3-4 జాబులు వస్తున్నాయి. ఈ 3-4 జాబులు రావడం వల్ల అవి ఖాళీలు ఏర్పడుతున్నాయి. అవి బ్యాక్లాగ్ ఉంచకూడదని చెప్పేసి వాళ్ళు ఎవరు నిరాహారదీక్ష చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆలోచించాలి. ప్రభుత్వం 100% దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే గురుకుల అభ్యర్థులు మొత్తం కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే రాక వచ్చిన నోటిఫికేషన్ వచ్చినాక కూడా గత ప్రభుత్వం నింపలేదు. ఈ ప్రభుత్వం నింపింది, సంతోషం. కాకపోతే ఏంటంటే 9000 పోస్టులు చిల్లర ఉన్నాయి. ఆ 9000 పోస్టులు క్లియర్గా నింపాలని చెప్పేసి గురుకుల అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా దీనిపైన దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా కోరుతా ఉన్నారు. 100% దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్లాగ్ ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు పైన కూడా ఉన్నది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు.